నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి చాలా మట్టుకు కూడా పెండింగ్‌లో ఉన్నటువంటి ఆస్తి పన్ను కావచ్చు, వివిధ రకాల పన్నులకు గూడా యంత్రాంగం ముందుకెళ్తున్నటువంటి సిట్యుయేషన్. ఎవరి బకాయిలున్నా గూడా ఖచ్చితంగా వాళ్ళకి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ గూడా ఆ బకాయిల్ని రాబట్టే ప్రయత్నం చేస్తారు. చాలా ఏళ్లుగా కూడా కొన్ని బకాయిలు సైతం వచ్చేటివున్నాయి. దానిపైన గూడా మున్సిపల్ కమిషనర్ గూడా దృష్టి పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం మనతో పాటు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు దిలీప్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ ఎట్లా వెళ్తున్నారు? చాలా ఇయర్స్‌గా కూడా పెండింగ్ ఉన్నాయి. మరి మీరైతే ఒక స్టెప్ ఏసి నిన్నటి నుంచి కూడా ఫర్దర్‌గా గ్రౌండ్ లెవెల్‌లో ఎళ్ళిపోయి కూడా అవగాహన చేస్తున్నారు. మరి ఖచ్చితంగా వసూలు చేయాలి. ఆ పెండింగ్‌లో ఉన్నాయని కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేయాలన్నట్టున్నారు. ఎట్లా వెళ్తున్నారు? ఎట్లా ప్రాసెస్? ఒకటి అంటే మేజర్ పెండెన్సీ ఆస్తి పన్నుకు సంబంధించిన మేజర్ పెండెన్సీ ఉన్నటువంటి అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇప్పటికే 26,000 రెడ్ నోటీసులు అందరికి కూడా సర్వ్ చేసినాము. మేజర్ పెండింగ్ ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు కానీ రకరకాల ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి. సో దీనికి సంబంధించి 26,000 నోటీసులు సర్వ్ చేసినాము. వాళ్ళకు టైం కూడా ఇచ్చాము మేము. యాక్చువల్గా డ్యూ టైం ఇచ్చాము. బట్ అంత టైం ఇచ్చినప్పటికి కూడా ఇంకా ముందుకు రాకుండా పేమెంట్ అలానే ఉంది కాబట్టి దీనికి సంబంధించి స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఫీల్డ్ మీదకి పంపించడం జరిగింది. మొత్తం నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో ఒక్కొక్క డివిజన్కి ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి పంపించడం జరిగింది. వీటితో పాటు ప్రతి సర్కిల్కు సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము. అంటే ఈ క్యాడర్లో ఉన్నవాళ్ళు, ఎస్సీలు, తర్వాత డిప్యూటీ కమిషనర్ వీళ్ళందరికీ ఒక్కొక్క సర్కిల్ బాధ్యతలు అప్పజెప్పేసి తర్వాత మేజర్ పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆస్తి పన్నుకు సంబంధించి వాటన్నిటిని కూడా స్పెషల్ డ్రైవ్లో మేము వసూలు చేస్తున్నాము. ఇవి మిగతా వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే కార్పొరేషన్ తరఫున ప్రధానమైన విన్నపం ఏంటంటే దయచేసి ఏళ్లుగా పేరుకుపోయినటువంటి ఆస్తి పన్ను బాకీలను వెంటనే చెల్లించాలి. లేదంటే ప్రాపర్టీస్‌ని అన్నీ కూడా సీజ్ చేస్తాం. నిర్మమాటంగా సీజ్ చేస్తాము. ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి మాత్రం లేదండి. ఎందుకంటే కార్పొరేషన్‌కి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా సంవత్సరాల తరబడి పేరుకుపోయి కార్పొరేషన్‌కు ఆర్థికంగా లోటు ఉంది కాబట్టి వెంటనే వాటన్నిటిని చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి అంటే నిజామాబాద్ నగరపాలక సంస్థ అభివృద్ధికి మీరందరూ తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఒకటి చెప్పండి. ఇప్పటి వరకు మొత్తం ఎంత రావాల్సినటువంటి మొత్తం ఫండ్ ఉంది? మరి ఎట్లా ముందుకెళ్తున్నారు? ఒకవైపు కూడా డివిజన్ వారీగా ఒక టీమ్‌ని కూడా ప పనిచేసే స్థితిలో కూడా ముందుకెళ్తున్నారు. మరి పెద్ద పెద్ద బకాయిలు సైతం ఉన్నాయి. మరి ఇన్ని రోజులు కూడా వాటిపైన దృష్టి పెట్టలేదా మరి? అదేనండి. అంటే మేజర్‌గా ఎక్కడైతే క్రానిక్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరిది కూడా లిస్ట్ తయారు చేసినాం మేము. సో, ముఖ్యంగా వాణిజ్య సముదాయాలకు సంబంధించి కొన్ని లీగల్ ఎంటాంగిల్‌మెంట్స్ ఉండడం వలన కూడా కొంతమంది సంవత్సరాల కొద్దీ అలాగనే వాళ్ళు పే చేయకుండా న్యాయపరమైన చిక్కులున్నాయి కాబట్టి చేయట్లేదు అని చెప్పడం జరిగింది. సో, వాటన్నిటిని కూడా దానికి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని కూడా తీయడం వాటన్నిటిని కూడా రివ్యూ చేయడం జరిగింది. సో, అకార్డింగ్‌లీ మేము ముందుకు వెళ్తున్నాం. మేము కూడా మా గవర్నమెంట్ ప్లీడర్‌ను అప్రోచ్ కావడం జరిగింది. గవర్నమెంట్ ప్లీడర్ అప్రోచ్ అయ్యి వారి సలహా మేరకు మేము ముందుకెళ్తున్నాము. బట్ మే ఏదొక స్టేజ్‌లో మాత్రం డెఫినిట్‌గా వీటిని పరిష్కరించి ఆస్తి పన్నులు వసూలు చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా హోటల్స్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా కొన్ని చాలా రోజులుగా పెండింగ్ ఉన్నాయి. ఈవెన్ 2013 నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి ఫైల్స్‌ని అన్నిటిని కూడా తీసి ఎగ్జామిన్ చేసి తర్వాత దానికి సంబంధించినటువంటి న్యాయపరమైన చిక్కులను ఎట్లా అధిగమించాలనే దానిపైన కూడా మేము స్టాండింగ్ కౌన్సిల్‌ని అప్రోచ్ కావడం జరిగింది. వారి సలహా మేరకు ముందుకెళ్తున్నాము. డెఫినిట్‌గా వసూలు చేస్తాము. ఈ ఆర్థిక సంవత్సరానికి 90,00,00,000 మనకు పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 27,00,00,000 మాత్రమే వసూలైనాయి కాబట్టి అన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ నిన్నటి నుండి స్టార్ట్ చేసినాం. నిన్ననే ఒక 4 షాపులు సీజ్ చేయడం జరిగింది. నిన్న ఒక 42,00,000 వసూలు చేయగలిగినాము. సో, ఈరోజు కూడా మన ఐడీఎస్ఎంటీకి సంబంధించిన నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఐడీఎస్ఎంటీ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయో వాటిని కూడా నేను పర్సనల్‌గా విజిట్ చేయడం జరిగింది. సో, 1 అవర్ స్పెషల్ డ్రైవ్‌లో మోర్ ఆర్ లెస్ 26-27 లాక్స్ కూడా మేము వసూలు చేయడం జరిగింది. సో, స్పెషల్ డ్రైవ్ ఇట్లనే కంటిన్యూ చేస్తాము. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్రానిక్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు సకాలం నెక్స్ట్ 72 అవర్స్‌లో పన్ను చెల్లిస్తేనే మీ షాపుల దగ్గరికి మా సిబ్బంది రావడం అనేది బంద్ చేస్తారు. అదర్‌వైజ్ డెఫినిట్‌గా షాపులు అన్నీ కూడా సీజ్ చేస్తామని తెలియజేస్తున్నాం. అండ్ ముఖ్యంగా సార్ ఖలీల్వాడి అంటేనే అత్యంత రద్దీ అయినటువంటి ఏరియా. మరి అక్కడ చాలా గూడా పార్కింగ్ సంబంధించి కావచ్చు, అక్కడ బకాయిలు గూడా పెండింగ్ ఉంది. దానిపైన ఏమైనా స్పెషల్‌గా దృష్టి పెట్టారా? యెస్ అండి. అప్పుడు దానికి సంబంధించి కూడా స్పెషల్‌గా ఒక టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది అన్నీ కూడా అసెస్ చేస్తున్నాము. ఎక్కడైతే మేజర్ పెండెన్సీ ఉందనేది.
సో వాటిని కూడా ఇంకా వీటితో పాటుగా మాకు ఈవెన్ అండర్ అసెస్మెంట్ ఉన్నవి కూడా కొన్ని మా నోటీస్కి వచ్చినాయి. సో అండర్ అసెస్మెంట్ ఉన్న వాటిని వాణిజ్య సముదాయాలను అన్నిటిని కూడా రీఅసెస్మెంట్ చేయబోతున్నాము అతి త్వరలోని. సో రీఅసెస్మెంట్ చేసిన దాని ప్రకారంగా డిమాండ్ ఎంత రైజ్ అయితే దాని ప్రకారంగా వాళ్ళు పన్నులు చెల్లించాల్సి ఉంటుందండి. అంటే మీరు వెళ్తున్నారు, స్పందన అయితే వస్తుంది. మరి ఇంకా అంటే ఎప్పటి వరకు మీరు ఎట్లా గ్రౌండ్‌లో వెళ్తూనే ఉంటారా? మరి ఎట్లా? ఎస్ అండి. ఈ మంత్ మొత్తం 31 మార్చ్ వరకు మాత్రం ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తాము. ఎవ్రీడే మార్నింగ్ డెఫినెట్‌గా ఒక 2 అవర్స్ మాత్రం నేను ప్రత్యేకంగా ఈ స్పెషల్ డ్రైవ్‌లో పార్టిసిపేట్ చేసేయడానికి సిద్ధమై ఉన్నాము. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నగరంలో ఎక్కడ చూసినా కూడా మున్సిపల్ సంబంధించినటువంటి టీమ్స్ వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఇంతకుముందే నోటీసులు ఇచ్చాము. మరి ఎవరైనా సరే ఖచ్చితంగా ఆస్తి పన్నులు చెల్లించాలి. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ గనుక దీనికి సంబంధించి కూడా ఇంకా వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఏదైనా ఉంటే గనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా కమిషనర్ దిలీప్ కుమార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్‌తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.